కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో జాగృతిలో చేరికలు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన యువకులు న్యాత హరీష్, ఓరుగల్ల శేఖర్, మీస మహేష్, న్యాత అనిల్, చింతల స్వరాజులు ఈరోజు కరీంనగర్లోని జిల్లా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాగృతిలో చేరడం జరిగింది. జాగృతిలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బుడిగే పరశురామ్ గౌడ్, రంగరవేణి లక్ష్మణ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా నాయకులు బాసవేణి రాజేందర్, అలిశెట్టి అజయ్, గుంజపడుగు పవన్ కుమార్ పాల్గొన్నారు. రామడుగు మండలం నుండి మరి హరీష్ గారి నాయకత్వంలో మిత్రులందరూ కూడా ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం, కవితక్క ఆధ్వర్యంలో పనిచేస్తాం, మేము జాగృతి ద్వారానే మా అడుగులు ఉంటాయని చెప్పి ఈరోజు వారు జాగృతిలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. రామడుగు మండలంలో జాగృతి బలోపేతం అవుతుందనడానికి వీళ్ళ చేరికనే నిదర్శనంగా చెప్తా ఉన్నాం. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక మరో పక్క బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సినటువంటి స్థానం నుండి పారిపోవడం జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రజలకు రావాల్సిన హక్కులు రావాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి అవసరం అనేటువంటి మాట ప్రజల ద్వారా వస్తున్నటువంటి నినాదం. ఎందుకంటే ప్రతిపక్షం ఒక పక్క ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం అసెంబ్లీని వదిలి పారిపోతా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పాలకపక్షం ఈరోజు ప్రజలకు నిధులను ఇవ్వకుండా అసెంబ్లీ నుండి పారిపోతుంది. ఈ రెండు పార్టీలు కూడా కూలబడుకొని ఒక పక్క పాలకపక్షం, మరో పక్క ప్రతిపక్షం ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈ బీజేపీ కూడా కేంద్రం నుండి ఒక రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి తేకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో మరి ప్రశ్నించాలన్నా, ప్రజల పక్షాన నిలబడాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా, బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయంగా ఎదగాలన్నా, అదేవిధంగా కుల సంఘాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఈరోజు ఉద్యమకారులు కానీ ఆత్మ గౌరవంతో ఉండాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి ఏర్పడాలని చెప్పి ఈరోజు యువకులంతా కూడా కోరుతా ఉన్నారు. మరి రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే ఒక నూతన రాజకీయ శక్తి రాబోతా ఉంది. రాబోతా ఉన్న సందర్భంలోనే యువకులందరూ కూడా ఈరోజు జాగృతి వైపు, కవితక్క నాయకత్వం వైపు నమ్మకంతో అడుగులు వేస్తా ఉన్నారు. కనుక కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా కవితక్క నాయకత్వాన్ని పెద్ద ఎత్తున బలోపేతం చేసి కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై జాగృతి, జై తెలంగాణ.